వేసుకున్నాంటే మళ్ళీ వేసుకోలేదు. సో మన 10 తులాల హారం మనం అనుకుంటాం కానీ బ్యాంక్లో గోల్డ్ మనం లోన్ తీసుకునేటప్పుడు చాలా తరుగు తీస్తారండి. సో ఈ హారం నాది అక్షరాల 10 తులాలు ఉంది, 8 అని రాశారు, అందులో 2 తులాలు తరుగు తీశారు. సో మేబీ ఆ లెక్కలు అలాగే ఉంటాయేమో. చాలా రోజుల తర్వాత నా హారం చూడడం నాకు బాగా ఇష్టం, చేసుకోవాలన్న ఫీలింగ్ నాకు ఎప్పంచలో ఉండే. ఎప్పుడో ఎవరో వేసుకున్నప్పుడు నా సబ్స్క్రైబర్ కాదు, నాకు కొలాబరేషన్ ఇచ్చిన ఆవిడ వేసుకొని ఫోటో పెట్టారు స్టేటస్లో. అప్పుడు శేఖర్ని ఆవిడ ఎన్ని అని 10 కాసులు అనేది. శేఖర్ నేను ఎప్పటికైనా ఇలా వేయించుకుంటా అంటే అంత పెద్ద దండ నేను అసలు వేయించాను, అసలే దొంగల వాదం ఉంటుంది అంటే మనం బ్యాగ్లో పెడతాం కదా అంటే సరే చూద్దాం అన్నాడు. రీతు బర్త్డేకి చేయించుకున్నాను నేను. అది చిన్నగా ఉంటే మళ్ళీ 8 తులాస్లో అయింది, చిన్నగా ఉండే మళ్ళీ 2 తులాలు యాడ్ చేసుకొని పొడుగు చెప్పించాను అనమాట. సో మొత్తానికి పిఎన్బి బ్యాంక్లో డే 2 అన్నమాట ఇది. సో తర్వాత మా ఊర్లో జాతర. సో ఇవన్నీ నాకు మేము ఇల్లంతకుంటలో ఉన్న రోజులు తెలీదు, ఇది ఇలా ఉంటాయి. మా ఇల్లంతకుంటలో ఇలా ఏమి ఉండవు. సో గాల్పీలో కొన్ని సాంప్రదాయాలు ఆచారం భలే ఉంటాయి. సో ఇలా ఇది ఉంది కదా, దీంతో ఆడుతున్నారు కదా, అది కింద పడిపోతే నెక్స్ట్ 3 years జాతర జరుపుకోకూడదు వాళ్ళు. సో అండ్ బండ్లు తిరుగుతాయి. మా ఇల్లంతకుంట జాతరకి ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు, అండ్ మా ఊర్లో అట్లా అవ్వదు కూడా. సో ఇట్లా చూస్తారు, అట్లా డ్యాన్స్ చూస్తారు, చాలా బరువు ఉంటుంది, దాన్ని ఏమంటారు, చాలా అంటే చాలా బరువు ఉంటుంది. బట్ ఎన్ని జరిగినా కూడా అదేంటోనండి, నేను గాల్ఫీలో బయటికి రాను, నాకు మా చుట్టుపక్కల ఉన్న కూడా చాలా తక్కువ మంది తెలుసు. ఏంటో నాకు ఫీల్ ఉంటుంది అనమాట, అత్తగారి ఇంట్లో కోడలు బయటికి రావద్దని. సో మీరు అబ్జర్వ్ చేయండి, నా గాల్ఫీలో వీడియోస్ మీరు చూసినట్టయితే నేను ఎప్పుడైనా వెళ్తే రమ్య వాళ్ళ ఇంటికి, అదే మా దగ్గర బండి ఉంటేనే రమ్య వాళ్ళ ఇంటికి, ఆ తర్వాత వెళ్తే మా ఇల్లు అంతకుంటకి, ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉంటే అది నాకు పోవాలనిపిస్తే వెళ్తాం. మా అత్తయ్య ఎక్కడ నాకు బలవంతం చేయదు, మా అత్తయ్యకి తెలుసు నేను ఎక్కువ బయటికి రాని. సో ఇంతే, అంతకు మించి ఏడికి బయటికి వెళ్ళను, ఇంకా బయట గద్దెల దగ్గర కూర్చోను. సో అట్లా ఫస్ట్ నుంచి ఆ ఫీలింగ్ ఉందన్నమాట. అదే మా ఇల్లంతా కూడా అనుకోని ఎట్లా పడితే అట్లే పోతాం, ఎందుకంటే అది పుట్టిల్లు కదా, అలాగే ఉంటుంది. సో మొత్తం దీన్ని పావనం అంటారండి, పావనమేనా ఏదో అంటారు. సో మొత్తంకైతే జాతర ఉన్న పండుగ ఉన్నట్టు అనిపించలేదు, ఎందుకంటే రమ్య వెళ్ళిపోయింది, రమ్య లేదు. రమ్య ఉంటే వీళ్ళు ఉన్నదే చిన్న ఫ్యామిలీ కదా, ఉన్నదే చిన్న ఫ్యామిలీ, ఏ ఒక్కరు లేకపోయినా ఇల్లంతా బోసిపోయినట్టుగా ఆ జాయ్ ఉండదు అన్నమాట. సో రమ్య ఉందనుకోండి, అది వాళ్ళ ఊరే కాబట్టి నేను తనతో వెళ్ళి జాతరలో షాపింగ్ చేయడం అట్లా చేస్తాను. ఇంకా అత్తమ్మ శేఖరం ఉన్నాను, అత్తమ్మ ఏజ్ చేయ అవసరం బిడ్డ, డబ్బులు వేస్ట్ అవసరం బిడ్డ, డబ్బులు వేస్ట్ అంటది. శేఖరం అంతా ఆడోళ్ళే ఉన్నారు, నేనే వెళ్తాను అంటాడు.